బౌల్డ్, ఎల్బిడబ్ల్యూ, క్యాచ్, రన్అట్, స్టంప్అవుట్ ఇవన్నీ మనం ఆల్మోస్ట్ ప్రతి క్రికెట్ మ్యాచ్లో చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు బ్యాట్స్మెన్ వీటన్నింటికి అతీతంగా ఎవరు ఊహించిన రీతిలో అవుట్ అవుతూ ఉంటారు. అది ఎంతలా అంటే చూసేవాళ్ళు అసలు క్రికెట్లో ఎలా కూడా అవుట్ అవుతారా అని ఆశ్చర్యపడేలా చాలా అన్యూజువల్ వేలో తమ వికెట్ను కోల్పోతూ ఉంటారు. సో ఈ రోజైతే మనం ఈ వీడియోలో అలాంటి అవుట్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకు క్రికెట్లో ఉన్న ది టాప్ 10 మోస్ట్ అన్యూజువల్ డిస్మిసల్స్ గురించి క్లియర్గా చెప్పుకుందాం. నెంబర్ 10 తైజుల్ ఇస్లాం. హిట్ వికెట్ అంటే మనందరికీ బాగా తెలుసు. బ్యాట్స్మెన్ షాట్ ఆడే క్రమంలో తన ఓన్ వికెట్ను తానే బ్రేక్ చేసుకుని అవుట్ అవుతాడు. అండ్ అలా హిట్ వికెట్ రూపంలో అన్లక్కీగా అవుట్ అయిన బ్యాట్స్మెన్ గురించి ఆల్రెడీ మనం ఒక ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. అయితే బంగ్లాదేశ్కు చెందిన తైజుల్ ఇస్లాం మాత్రం నిజంగా చాలా అన్యూజువల్ వేలో హిట్ వికెట్గా అవుట్ అయ్యాడు. షాట్ ఆడే క్రమంలో తన బ్యాక్ ఫుట్ను వికెట్కు దూరంగానే పెట్టినప్పటికీ అతని కాల్ స్లిప్ అయ్యి షూని స్టంప్స్ మీదకి వెళ్లేలా చేసింది. దీంతో చాలా ఓపిక అప్పటి వరకు 49 బంతులాడిన తైజుల్ ఇస్లాం హిట్ వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు. నెంబర్ 9 స్టీవ్ వా. ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఆటగాడు ఎంత గొప్ప కెప్టెనో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో 70 కంటే ఎక్కువ విన్ పర్సెంటేజ్ ఉన్న ఏకైక కెప్టెన్ స్టీవ్ వా. అయితే ఇంతటి తెలివైన ప్లేయర్ ఒకసారి బ్రెయిన్ పేట్ కారణంగా తన వికెట్ను చాలా విచిత్రంగా కోల్పోయాడు. సో ఇండియాతో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్లో హర్భజన్ సింగ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు స్టీవ్ వా ఒక స్వీప్ షాట్ ఆడాడు. బట్ అది మిస్ అవడంతో బాల్ అతని ప్యాడ్స్కు తగిలి గాల్లోకి లేచింది. దీంతో మన వాళ్ళు ఎల్బిడబ్ల్యూ కోసం అప్పీల్ చేయగా అంపైర్ అవుట్ అవ్వలేదు. అయితే ఈ గ్యాప్లో కింద పడిన బాల్ వికెట్ మీదకి వెళ్ళడం చూసి స్టీవ్ వా దాన్ని చేత్తో ఆపాడు. అండ్ గెస్ వాట్, మన వాళ్ళు మళ్ళీ అంపైర్కి అప్పీల్ చేయగా ఈసారి అంపైర్ అతన్ని హ్యాండ్లింగ్ ద బాల్ అవుట్గా ప్రకటించాడు. సో స్టీవ్ వా లాంటి ఒక గొప్ప ఆటగాడు ఈ విధంగా బాల్ని చేత్తో పట్టుకుని అవుట్ అవ్వడం నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. నెంబర్ 8 పీటర్ నెవిల్. ఒక బ్యాట్స్మెన్ బౌలర్ యొక్క ముక్కు వల్ల అవుట్ అవ్వడం మీరు ఎప్పుడైనా చూసారా? ఒకవేళ చూడకపోతే ఇది అస్సలు మిస్ అవ్వకండి. సో ఒకసారి బిగ్ బ్యాష్ లీగ్లో స్ట్రైక్ రేంజ్లో ఉన్న బ్యాట్స్మెన్ బాల్ను కొట్టగా అది నేరుగా వెళ్లి పీటర్ నెవిల్ బ్యాట్కు తగిలింది. అంటే తన బ్యాట్ నుండి డిఫ్లెక్ట్ అయిన బాల్ ఆ తర్వాత బౌలర్ ముక్కుకు తగిలి వికెట్ను పడగొట్టింది. దీంతో పీటర్ నెవిల్ అనూహ్య రీతిలో నాన్ స్ట్రైక్ రేంజ్లో రన్అట్గా వెనుతిరిగాడు. అలాగే ఇక్కడ బౌలర్ కూడా ఆడమ్ జాంపా క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారి ముక్కుతో ఒక బ్యాట్స్మెన్ రన్అట్ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. బట్ ఎనివే, ఈ విచిత్ర సంఘటనలో పీటర్ నెవిల్ అవుట్ అయినప్పటికీ అది పట్టించుకోకుండా జాంపాను కన్సోల్ చేస్తూ చాలా మంచి స్పోర్ట్స్మెన్ స్పిరిట్ని చూపించాడు. సో దీనైతే మనం ఖచ్చితంగా మెచ్చుకుని తీరాలి. నెంబర్ 7 సచిన్ టెండూల్కర్. క్రికెట్లో ఒక బ్యాట్స్మెన్ ఎల్బిడబ్ల్యూగా అవుట్ అవ్వడం మనం ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా చూస్తూ ఉంటాం. కానీ ఒక బ్యాట్స్మెన్ బీబీడబ్ల్యూగా అవుట్ అవ్వడం అనేది మీరు ఎప్పుడైనా చూసారా? ఒకసారి ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో మన సచిన్ టెండూల్కర్ మెగ్రాత్ బౌలింగ్ను ఫేస్ చేస్తున్నాడు. అండ్ ఈ క్రమంలో అతను ఒక షార్ట్ బాల్ని వేయగా దాని నుండి తప్పించుకోవడం కోసం సచిన్ కిందకి డక్ అయ్యాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ బాల్ బౌన్స్ అవ్వకుండా వికెట్కు తగిలి హైట్లో నేరుగా వచ్చి మన సచిన్ షోల్డర్కి తగిలింది. దీంతో అతను ఎంపైర్ ఎల్బిడబ్ల్యూగా అవుట్ ఇచ్చాడు. సో లెగ్ బిఫోర్ వికెట్ అంటే లెగ్స్ ఒక్కటే కాదు, బాడీలో ఏ పాటుకు తగిలినా కూడా అంపైర్ అవుట్ ఇచ్చే ఆస్కారం ఉంటుంది. నెంబర్ 6 జానీ బెయిర్స్టో. ఇంగ్లాండ్కు చెందిన ఈ ఆటగాడు లాస్ట్ ఇయర్ జరిగిన యాషెస్ సిరీస్లో చాలా కాంట్రవర్షియల్గా స్టంప్అవుట్ అయ్యాడు. ఓవర్ ముగిసిన తర్వాత తన బ్యాటింగ్ పార్ట్నర్తో మాట్లాడడం కోసం బాల్ డెడ్ అయిందో లేదో చూసుకోకుండా క్రీజ్ బయటకు వచ్చేశాడు. అండ్ ఎగ్జాక్ట్లీ ఇదే టైంలో బాల్ అందుకున్న కీపర్ వెంటనే దాన్ని వికెట్ వైపు త్రో చేయగా అది స్టంప్స్కి తగిలింది. దీంతో బెయిర్స్టో ఒక పేస్ బౌలర్ బౌలింగ్లో స్టంప్అవుట్ అయిన ఆటగాడిగా ఒక విచిత్రమైన రికార్డును క్రియేట్ చేశాడు. సో ఇక్కడైతే డెఫినెట్లీ బెయిర్స్టో యొక్క ఇగ్నోరెన్స్ కనిపిస్తుంది. బాల్ ఇంకా పూర్తిగా డెడ్ అవ్వకముందే ఎవరికి సిగ్నల్ చేయకుండా క్రీజ్ వదిలి బయటకు వచ్చేశాడు. ఈవెన్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చూసుకున్న బాల్ అందుకున్న వెంటనే వెనక్కి త్రో చేశాడు. అండ్ అతను త్రో ఇనిషియేట్ చేసే టైంకి ఇంకా బెయిర్స్టో క్రీజ్లోనే ఉన్నాడు. బట్ వికెట్ తగిలే టైంకి మాత్రం అతను బయటకు వచ్చేశాడు. సో బాల్ ముగిసిన తర్వాత ఖచ్చితంగా బ్యాట్స్మెన్ ఫీల్డింగ్ టీంకో లేదా ఎంపైర్ టీంకో సిగ్నల్ చేసి క్రీజ్ నుండి బయటికి రావాలి. లేకపోతే ఇలానే చేతులారా తమ వికెట్ను కోల్పోవలసి ఉంటుంది. నెంబర్ 5 ఇంజిమాముల్ హక్. అన్యూజువల్గా అవుట్ అయిన బ్యాట్స్మెన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ఆటగాడి పేరు చెప్పుకోకపోతే మన ఈ వీడియో అసంపూర్ణంగా మిగిలిపోతుంది. సో ఒకసారి ఇండియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగినప్పుడు ఇంజిమాముల్ హక్ మిడ్ ఆఫ్ వైపు బాల్ కొట్టి రన్ కోసం ట్రై చేశాడు. అయితే ఫీల్డర్ వేగంగా బాల్ అందుకుని వికెట్ల వైపు త్రో చేశాడు. బట్ ఇంజిమామ్ మాత్రం వికెట్కి అడ్డంగా నిలబడి బాల్ తనకి తగలకుండా బ్యాట్ అడ్డు పెట్టాడు. దీంతో మన వాళ్ళు అబ్స్ట్రాక్టింగ్ ద ఫీల్డ్ అవుట్ కోసం అప్పీల్ చేయగా అంపైర్ అతను అవుట్గా ప్రకటించాడు. సో ఎప్పుడు కూడా ఫీల్డర్ వేసిన త్రోకు బ్యాట్స్మెన్ కావాలని అడ్డు రాకూడదు. అలా వస్తే బ్యాట్స్మెన్ తన బ్యాట్ను చంకలో పెట్టుకుని పెవిలియన్కు వెళ్ళిపోవాలి. అయితే ఈ మ్యాచ్ తర్వాత ఇంజిమామ్ దీని గురించి చేసిన కామెంట్స్ ఇంకా హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో అతను ఏం చెప్పాడంటే, ఇంతకుముందు ఇంగ్లాండ్పై ఇదే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను కావాలని పక్కకు తప్పుకున్నా, అప్పుడు నన్ను రన్అట్ అన్నారు. ఇప్పుడేమో రన్అట్ అవ్వకూడదని చెప్పి అడ్డు వస్తే మళ్ళీ నన్ను అవుట్ అంటున్నారు. ఈ రూల్స్ అన్ని చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయని తన బాధను వెళ్ళగక్కాడు. అయితే నిజానికి ఫస్ట్ ఇన్సిడెంట్లో అతను రన్అట్ అయితే సెకండ్ ఇన్సిడెంట్లో మాత్రం అబ్స్ట్రాక్టింగ్ ది ఫీల్డ్ అవుట్గా వెనుతిరిగాడు. కానీ అతని మైండ్లో రన్ అయింది ఒక్కటే, అప్పుడు తప్పుకోవడం వల్ల అవుట్ అయ్యా, సో ఇప్పుడు తప్పుకోకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యాడు.
ఏదేమైనా నాకు తెలిసి క్రికెట్ చరిత్రలో ఇంజిమములకు అవుట్ అయిన అన్ని రకాలుగా మరే ఇతర బ్యాట్స్మెన్ కూడా అవుట్ అయి ఉండడు. నెంబర్ 4 మైకెల్ వాన్. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలో మన టీమిండియాను ట్రోల్ చేస్తుంటాడు. అయితే అసలు అతను అలా ఎందుకు చేస్తున్నాడో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సో ఒకసారి మన టీమిండియాతో మ్యాచ్ ఆడుతున్నప్పుడు మైకెల్ వాన్ స్వీప్ షాట్ ఆడగా అది మిస్ అయి బాల్ అతను లెగ్ మీద జగ్గులై కింద పడింది. అయితే వాన్ ఏం చేశాడంటే బాల్ పూర్తి కాకముందే దాని చేత్తో కిందకి నొక్కేశాడు. దీంతో మన వాళ్ళు అప్పీల్ చేయగా అంపైర్ అతన్ని హ్యాండ్లింగ్ ద బాల్ అవుట్గా ప్రకటించాడు. ఇక ఇది చూడగానే మైకెల్ వాన్కు సౌండ్ లేకుండా పోయింది. ఇదేంట్రా బాబు ఇలా చేశారన్నట్టు ఫేస్ పెట్టి చాలా భారంగా పెవిలియన్కి వెళ్ళాడు. అండ్ నాకు తెలిసి అతను ఈ ఇన్సిడెంట్ తర్వాత నుండే మన టీమిండియా మీద పగ పెంచుకుని ఉండాలి. ఎనివే అతను ముందు బాల్ని చేత్తో కాకుండా బ్యాట్ తాపి ఆ తర్వాత కీపర్కు చేతి ఇచ్చినా మన వాళ్ళు పెద్దగా పట్టించుకుని ఉండేవారు కాదు. బట్ అతను అలా చేయకుండా కింద పడిన బాల్ను డైరెక్ట్గా చేత్తో ఆపేశాడు. అండ్ దీనివల్ల మన వాళ్ళు అప్పీల్ చేయాల్సి వచ్చింది. నెంబర్ 3 బెన్ స్టోక్స్. క్రికెట్లో సూపర్ మ్యాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్సే. ఎందుకంటే అతను గ్రౌండ్లో ఎవరికి సాధ్యం కానీ ఎన్నో విన్యాసాలు చేస్తుంటాడు. అయితే ఒకసారి బెన్ స్టోక్స్ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో ఫీల్డ్ను అబ్స్ట్రాక్ట్ చేసినందుకు చాలా అన్యూజువల్ వేలో అవుట్ అయ్యాడు. సో మిచెల్ స్టార్క్ వేసిన ఒక ఫుల్ లెంత్ బాల్ను స్ట్రైట్గా కొట్టిన స్టోక్స్ రన్ కోసం క్రీజ్ వదిలి బయటకు వచ్చాడు. అయితే అప్పటికే బాల్ అందుకున్న స్టార్క్ అతన్ని రన్అట్ చేయడం కోసం వికెట్ వైపు దాన్ని త్రో చేయగా బెన్ స్టోక్స్ దాన్ని చేత్తో ఆపాడు. దీంతో ఆస్ట్రేలియా టీం అంపైర్కి అప్పీల్ చేసింది. అండ్ రివ్యూలో ఇన్సిడెంట్ని చెక్ చేసిన థర్డ్ అంపైర్ బెన్ స్టోక్స్ కావాలనే బాల్ని అడ్డుకున్నాడని అతను అవుట్గా ప్రకటించారు. మరి మీరు కామెంట్ చేయండి, అతను కావాలనే బాల్ని ఆపాడా లేకపోతే యాక్సిడెంటల్గా ఆపాడనేది. నెంబర్ 2 పెనియాన్ ముగల్. ఒక బ్యాట్స్మెన్ అవుట్ అయ్యే విధానాల్లో మనం చాలా రేర్గా చూసేది హిట్టింగ్ ద బాల్ ట్వైస్. ఇన్ఫాక్ట్ అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇలాంటిది ఒక్కసారి మాత్రమే జరిగింది. సో 2023 సంవత్సరంలో మాల్టా దేశానికి చెందిన పెనియాన్ ముగల్ అనే బ్యాట్స్మెన్ బాల్ను ఒకసారి కాకుండా 2 సార్లు కొట్టాడు. దీంతో రొమానియా టీం అంపైర్గా అప్పీల్ చేయగా అతను హిట్ ద బాల్ ట్వైస్ అవుట్గా ప్రకటించారు. సో ఇదైతే 2 అసోసియేట్ దేశాల మధ్య జరిగిన T20 మ్యాచ్ కావడంతో పెద్దగా పాపులర్ కాలేదు. అయితే ఈ మ్యాచ్కి ఐసీసీ అంతర్జాతీయ రికగ్నైజేషన్ ఉండడంతో క్రికెట్ చరిత్రలో ఈ విధంగా అవుట్ అయిన మొట్టమొదటి బ్యాట్స్మెన్గా అతను చరిత్రకెక్కాడు. నెంబర్ 1 యాంజెలో మ్యాథ్యూస్. లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్లో మ్యాథ్యూస్ అవుట్ అయిన తీరు క్రికెట్ చరిత్రలో ది మోస్ట్ అన్లక్కీ డిస్మిస్ల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను ఇన్ టైంలోనే క్రీజ్లోకి వచ్చాడు. బట్ తను పెట్టుకున్న హెల్మెట్ యొక్క స్ట్రాప్ తెగిపోయి ఉండడంతో కొత్త హెల్మెట్ కావాలని డ్రెస్సింగ్ రూమ్కి సిగ్నల్ చేశాడు. అయితే హెల్మెట్ వచ్చేలోపు బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ టైమ్డ్ అవుట్ డిస్మిసల్ కోసం అంపైర్కి అప్పీల్ చేశాడు. అండ్ అంపైర్ మ్యాథ్యూస్ను అవుట్గా ప్రకటించగా అతనైతే ఫర్ ది ఫస్ట్ టైం క్రికెట్ చరిత్రలో టైమ్డ్ అవుట్ ద్వారా అవుట్ అయిన బ్యాట్స్మెన్గా చరిత్రకెక్కాడు. సో రూల్స్ ప్రకారం ఒక బ్యాట్స్మెన్ అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాట్స్మెన్ 3 నిమిషాల్లోపే క్రీజ్లోకి వచ్చి బాల్ ఫేస్ చేసేందుకు రెడీగా ఉండాలి. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో అయితే ఇది 2 minutes మాత్రమే ఉంటుంది. ఒకవేళ బ్యాట్స్మెన్ ఈ టైంలోపు బాల్ ఫేస్ చేసేందుకు రెడీగా ఉండకపోతే ఫీల్డింగ్ టీం టైమ్డ్ అవుట్ డిస్మిసల్ కోసం అప్పీల్ చేసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ బంగ్లాదేశ్ వాళ్ళు ఈ రూల్ని యూజ్ చేసుకునే మ్యాథ్యూస్ను పెవిలియన్కి పంపారు. అయితే ఇక్కడ హెల్మెట్ స్ట్రాప్ ఊడిపోయిందని ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది కాబట్టి వాళ్ళైతే అప్పీల్ని వెనక్కి తీసుకుని ఉంటే బాగుండేది. బట్ ఎనివే మ్యాథ్యూస్ కొత్త హెల్మెట్ కోసం సిగ్నల్ చేసే ముందు గ్రౌండ్లో అంపైర్కో లేకపోతే అపోనెంట్ టీం కెప్టెన్కో ఒక మాట చెప్పి ఉండుంటే అతనికి పరిస్థితి వచ్చిండేది కాదు. సో ఈ గైస్ క్రికెట్లో ఉన్న టాప్ 10 అన్యూజువల్ డిస్మిసల్స్. మరి వీటిలో ఏ డిస్మిసల్ మీకు ఎక్కువ ఆశ్చర్యాన్ని మరియు బాధను కలిగించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.